హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ గురించి. నిజానికి అసలు ఒక అనంతపురంలో ఒక ఎమ్మెల్యే గారు వచ్చేసి మన ఎన్టీఆర్ అయితే ఒక ఫోన్ కాన్వర్జేషన్లో తిట్టడం అయితే జరిగింది భయ్య. దానికి సంబంధించిన ఒక ఆడియో కూడా వైరల్ అవుతుంది అని చెప్పచ్చు. అయితే మనందరికి తెలిసిన విషయం భయ్య, ప్రతిసారి ఎన్టీఆర్ అన్న చెప్పుకుంటూ వచ్చేది ఒక్కటే విషయము, నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు 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 అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు భయ్య. కాకపోతే ఇక్కడ కొంతమంది నాయకులు మాత్రం మాకు సంబంధం ఉంది అది ఇది అని చెప్పేసి, ఎన్టీఆర్తో సంబంధం ఉంది, అసలు ఎన్టీఆర్ రాజకీయాలకి రావాలి అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంటారు. అందులో ఇవాళ జరిగిన సిచ్యువేషన్లో చూసుకుంటే మాత్రము మనోడు అసలు అనంతపురంలో ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అయితే ఆ ఫోన్ కాన్వర్జేషన్లో ఒక ఆయన చెప్తూ ఉంటాడు భయ్య, అంటే మన ఎన్టీఆర్ అన్న సినిమా ఇక్కడ వేశారు, ఒక 2-3 చోట్ల అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ 2-3 చోట్లలో అసలు ఇంట్లో వేపిస్తావు నువ్వు సినిమాని, అసలు సినిమా ఆడనివ్వను నేను, అసలు సినిమానే రిలీజ్ చేయకుండా చేసేస్తాను అనంతపురంలో, అసలు ఎన్టీఆర్ అనేటోడే ఉండకుండా చేస్తాను అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు. అలాగే దానికంటే పచ్చి కూతురు కూడా తిడతారు భయ, మనం చెప్పడం అనవసరం అని చెప్పచ్చు అలాంటివి. అయితే దానికి సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆ ఆడియో కూడా అసలు వైరల్గా మారింది. దానికి సంబంధించి మనోడు అంటే ఎమ్మెల్యే సారీ చెప్పడం అయితే జరిగింది భయ, అది ఇంటి లోపల. ఇప్పుడు ఫ్యాన్స్ వండుకొని ఇంటి ముందర దమ్మా చేస్తూ అలాగే ఆ ఎమ్మెల్యేకి దడబుట్టించారని చెప్పచ్చు. అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎలా ఉంటారో అక్కడ ఎమ్మెల్యే చూశాడని చెప్పచ్చు. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఇంత కల్టుగా ఉండరు అని చెప్పచ్చు. అలాంటిది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్తో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఎలాగో పెట్టుకునేసినాడు అని చెప్పచ్చు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే బయటకు వచ్చి సారీ చెప్పమానండి, మేము వదిలేస్తాము అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంటే, అయితే వాళ్ళ ఇంటి ముందు ఉన్న పోస్టర్లు కావచ్చు అన్నీ చింపేశారని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు అసలు ఒక హీరోని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంత దారుణంగా అది మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి